వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. అండ్ 2 టైప్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అయితే చూపిస్తాను. ఒకటి వచ్చేసి పెద్దవాళ్ళకు, ఒకటి వచ్చేసి చిన్నపిల్లలకు, అబౌట్ 2 years దాటిన వాళ్ళకు మాత్రమే. ఇక్కడ వచ్చేసి 2 types ఎందుకంటున్నా అంటే, పెద్దవాళ్ళమైతే చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. బట్ చిన్నపిల్లలకి ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ మనం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపించేస్తాను. అదేవిధంగా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. తెలియని విషయాలు కూడా చాలామంది తెలుసుకుంటారు. మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడైతే ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇక్కడైతే నేను అలోవెరా అయితే కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంటి దగ్గర నేను అలోవెరా అయితే పెంచుకున్నాను. హెయిర్ ప్యాక్స్ కోసం, ఆయిల్ కోసం యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. అండ్ ఫేస్ ప్యాక్ కూడా యూస్ చేస్తూ ఉంటాను. అందుకోసం అని చెప్పేసి అలోవెరా ఇంటి దగ్గరే పెంచుకున్నాను. అండ్ ఇక్కడైతే అలోవెరా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్లో పెట్టుకుంటే మనకు ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా, కట్ చేసినప్పుడు జెల్ టైప్లో ఆ లిక్విడ్ అనేది క్లీన్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి వాటర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మందార పువ్వులు, మందారం ఆకులు అయితే అండ్ కరివేపాకులు యూస్ అయితే నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఈ విధంగా వాష్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ కోసం ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామనేది చూద్దాము. అలోవెరా, కలోంజీ సీడ్స్, ఆమ్లా పౌడరు, మెంతి పౌడరు, బ్రింగరాజ్ పౌడరు, కరివేపాకు, హైబిస్కస్ ఫ్లవర్స్, హైబిస్కస్ లీవ్స్, ఈ క్యాప్సిల్స్, అదేవిధంగా కోకోనట్ ఆయిల్, అదేవిధంగా క్యాస్టర్ ఆయిల్ అయితే తీసేసుకోవాలి. అదేవిధంగా ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ అలోవెరాని తీసేసుకొని అయితే నీట్గా చెక్ తీసేసుకొని లోపల ఉన్న జెల్ని అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. ఆ జెల్ని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, బట్ అది ఆయిల్లో ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇక్కడ మనము ఏ హెయిర్ ఆయిల్ వాడినా, ఏ హెయిర్ ప్యాక్ యూస్ చేసినా కానీ మినిమం 3 months అనేది పడుతుంది రిజల్ట్ తెలియడం కోసము. అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే మినిమం వితిన్ 1 week 10 daysలో అయితే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. బట్ హెయిర్ గ్రోత్ రావాలి అంటే మినిమం 3 months వెయిట్ చేసామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. బట్ మనకి మంచి రిజల్ట్ తెలియాలి, ఎప్పటికీ హెయిర్ బాగుండాలనుకుంటే కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉండాలి ఏదైనా కానీ. అండ్ అదేవిధంగా ఆయిల్స్, ప్యాక్సే కాకుండా ఇంటేక్ కూడా బాగుండాలి. వాటర్ ఇంటేక్ అండ్ ప్రోటీన్ ఫుడ్, ఫ్రూట్స్, గ్రీన్ లీవ్స్ ఇలాంటివి కూడా బాగా తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ అలోవెరా యూస్ చేయడం వల్ల హెయిర్ వచ్చేసి చాలా సిల్కీగా ఉంటుంది, చాలా షైనీగా కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా హెయిర్ వచ్చేసి మంచి హైడ్రేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా ఆనియన్ యూస్ చేసామనుకోండి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఇచ్చి స్కాల్ప్ కానీ, డాండ్రఫ్ కానీ ఉంటే ఆనియన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే అలోవెరా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ప్యూర్ కోకోనట్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత మన అప్పడాలు కదా వేగుతాయి, ఎలా ఫ్రై అవుతాయి ఆ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత అలోవెరా, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఏవి త్వరగా వేగుతాయి, ఏవి లేట్గా ఫ్రై అవుతాయి అనే దాన్ని బట్టి మనం ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ రావాలి. అలోవెరా టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అలోవెరా యాడ్ చేశాను. అలోవెరా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, తర్వాత హైబిస్కస్ ఫ్లవర్స్, అదేవిధంగా లీవ్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వల్ల హెయిర్ అనేది బాగా థిక్గా ఉంటుంది, మంచిగా పఫీగా వస్తుంది హెయిర్ అనేది. అండ్ హెయిర్ కూడా మంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అండ్ కర్రీ లీవ్స్ యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఆకులు వేసిన తర్వాత కరకరలాడే సౌండ్ వస్తుంది కదా, ఆ విధంగా అయితే ఫ్రై అవ్వాలి మొత్తము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఈ కలర్ అయితే వచ్చింది, మంచి గ్రీన్ కలర్ లేకొచ్చింది. బట్ ఇక్కడైతే నేను కొన్ని పౌడర్స్ యాడ్ చేయడం వల్ల కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఆయిల్ది. ఇక్కడ మనం ఈ పౌడర్స్ బదులు
అన్నీ ఆమ్లా కానీ బ్రింగరాష్ కానీ రా ఐటమ్ దొరికితే కానీ వాటిని డైరెక్ట్ యాడ్ చేసామనుకోండి ఆయిల్ ఎక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా మంచి గ్రీన్ కలర్లో వస్తుంది. నేనైతే కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసేసాను. గ్యాస్ ఆఫ్ చేసేసి కలోంజీ సీడ్స్, బ్రింగరాష్ పౌడరు, మెంతి పౌడరు, అదేవిధంగా ఆమ్లా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దీనైతే పక్కన పెట్టేసుకోవాలి. కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోయింది పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత. ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని నేనైతే ఇంకో ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పాప కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్స్పెషల్గా. బట్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవడం ఇష్టం లేదు, సింపుల్గా ఉండాలి ఆయిల్ అనుకున్న వాళ్ళైతే ఇది పెద్దవాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఆయిల్ తీసేసుకొని కొన్ని కరివేపాకు లీవ్స్, ఒక మందారం పువ్వు వేసేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా కాస్త ఒక స్పూన్ అంతా మెంతి పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మెంతి పౌడర్ యాడ్ చేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. వెంటనే పిల్లలకి ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఫస్ట్ సింపుల్గా ట్రై చేయాలి వాళ్ళ మీద. ఏదో హెవీగా చేసేయకూడదు. అది సింపుల్గా ట్రై చేస్తూ వాళ్ళకు సెట్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రాని ఏజ్ పెరిగే కొద్ది కూడా ఇంగ్రీడియంట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా అయితే పాప కోసం అయితే ఆయిల్ ప్రిపేర్ చేసేసాను. అండ్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం పెద్దవాళ్ళ కోసం అనేసి ప్రిపేర్ చేశాను కదా, ఆయిల్ని అయితే నీట్గా ఫిల్టర్ చేసేసుకోవాలి. మనం ఎంత ఆయిల్ తీసుకుంటామో దాంట్లో సగానికి సగం మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనం పచ్చిగా ఉన్నప్పుడే వేసేసి ఉంటాం కాబట్టి ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కాబట్టి బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి మొత్తం యాడ్ చేసేసుకొని. అండ్ మనం స్క్వీజ్ చేసుకున్న తర్వాత వచ్చిన దంతా ఎక్కడ పాడైపోకుండా దీన్ని కూడా మనము ప్యాక్ లాగా వేసుకోవచ్చు. బాగా గ్రైండ్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటరు అదేవిధంగా కర్డ్ యాడ్ చేసేసుకొని కానీ ప్యాక్ వేసుకోవచ్చు. లేకపోతే డికాషన్ ప్రిపేర్ చేసుకొని కూడా టీ డికాషన్ మిక్స్ చేసేసుకొని ప్యాక్ లాగా వేసుకోవచ్చు. 1 డే ప్యాక్ లాగా యూజ్ అవుతుంది మనకి. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అది పాడేయకుండా. ఎందుకంటే దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటాము అండ్ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి 1 డే ప్యాక్ లాగా అయితే మంచిగా యూజ్ అయిపోతుంది. ఈ విధంగా బాగా స్క్వీజ్ చేసేసుకొని అయితే ఒక గాజు కంటైనర్లో అయితే స్టోర్ చేసేసుకోవాలి. మనం ఆయిల్ అప్లై చేసుకుంటున్నప్పుడల్లా దాన్ని కొద్దిగా గోరువెచ్చగా హీట్ చేసేసుకొని బాగా స్కాల్ప్కి మసాజ్ చేసుకొని ఒక 6 hours తర్వాత అయితే హెడ్ బాత్ చేసుకోవాలి. లేకుంటే నైట్ పట్టించుకొని ఓవర్ నైట్ అలాగే ఉండి మార్నింగ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ అయితే కంప్లీట్గా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కొందరికి క్యాస్టర్ ఆయిల్ సెట్ అవ్వదు, హెయిర్ ఫాల్ అవుతుంది క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తే, అట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి. అదేవిధంగా 1 స్పూన్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఒక 5 to 6 ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి. అంతే అండి. నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడల్లా ఒక 1 or 2 monthsకి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువగా ప్రిపేర్ చేసేసుకోను. మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా, ఎంత టైం పడుతుంది అని చెప్పేసి కొద్దిగానే ప్రిపేర్ చేసుకుంటాను. అది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది నేను సెకండ్ టైం ప్రిపేర్ చేసుకోవడం ఆయిల్ అయితే చాలా మంచి యూజ్ ఉంటుంది. చాలా బేబీ హెయిర్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. బట్ ఏదైనా మనం స్టార్ట్ చేసి యూజ్ చేస్తున్నామనుకో దాన్ని కంటిన్యూగా వాడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏదో కొద్ది రోజులు వాడితే రిజల్ట్ అనేది ఉండదు. ఏదైనా కానీ అది ఫుడ్ కానీ పైన ఏదైనా ఆయిల్స్ కానీ ప్యాక్ వేసుకోవడం కానీ ఏదైనా కానీ కంటిన్యూటీ ఉండాలి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది మనకు. అదేవిధంగా బేబీ హెయిర్ ఆయిల్ కూడా అయితే బాగా ఫిల్టర్ చేసేసుకొని అయితే స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసేసుకొని పిల్లలకి అప్లై చేసేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా చేసేసుకొని అప్లై చేసేసుకోవాలి. అండ్ మనం ఒక్కోసారి పిల్లలకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకున్నప్పుడు మనకు సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి. పిల్లలకి అయితే 2 years 2.5 years దాటిన తర్వాత అయితే ఇట్లా ఆయిల్స్ సింపుల్గా ట్రై చేయడం అయితే మంచిది. అండ్
పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళ హెయిర్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడుండే ఇదికి వాడే షాంపూస్కి చిన్న ఏజ్ నుంచే బాగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా. ఇట్లా మనం ఆర్గానిక్ వేలో మంచిగా హోమ్ మేడ్లో ట్రై చేసినామనుకోండి మంచిగా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.